నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఆలు మటర్ రైస్ ని సింపుల్ వేలో మంచి టేస్టీగా చేసుకునే క్విక్ ప్రాసెస్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం లంచ్ బాక్స్ లోకైనా లేదా త్వరగా ఏదైనా చేసుకుని రుచిగా తినాలన్నా నిమిషాల్లో ఇలా చేసుకుని తినేయచ్చు. పొట్టకి హాయిగా మైల్డ్ స్పైసీతో సూపర్ ఉంటుంది. అంతేకాదండి, అన్నం వండింతుంటే చిటికెలో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీగా చేసుకుని ఈ ఆలు మటర్ రైస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక 2 బంగాళదుంపలను తీసుకొని బాగా కడిగి పై ఉన్న పొట్టును తీసేసి తీసుకోండి. సో ఇలా తీసుకున్న ఆలును ఇక్కడ నేను 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు తీసుకున్న ఆలు మరీ పెద్దగా ఉంటే 3 ముక్కలైనా చేయొచ్చు. సో ఇలా కట్ చేసిన బంగాళదుంపల్ని కుక్కర్లోకి తీసుకుందాం. ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోండి. అలాగే ఆలు ఉడకడానికి ఒక అరకప్పు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే ఇలా చిన్న గిన్నెను పెడుతున్నాను. దీనిపైన ఇంకొక గిన్నెను పెట్టి ఒక అరకప్పు బఠానీని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రెష్ బఠానీ వాడుతున్నాం కాబట్టి ఉడికిస్తున్నానండి. అది ఫ్రోజన్ బఠానీ అయితే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మొత్తానికి మనకు బంగాళదుంపలు మెత్తగా ఉడకాలి. ఒక 3 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి పై ఉన్న ఈ బఠానీ గిన్నెను పక్కకు పెట్టుకోండి. అలాగే ఈ ఆలు ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ ప్రాసెస్ తో ఈ ఆలు మటర్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉండడమే కాదు, బిగ్గా చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఆలు ముక్కలు అనేవి మరీ పెద్ద పెద్దగా కాకుండా ఇలా కాస్త చిన్నగానే తరిగి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 200 గ్రాముల రైస్ ని ఉడికించి తీసుకున్నానండి. అన్నం ముద్దగా ఉండకుండా ఇలా పొడి పొడిగా విప్పి రెడీగా పక్కనుంచుకోండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడవగానే ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను, 2 యాలక్కులను, 3-4 లవంగాలను తీసుకోండి. స్పైసెస్ పెద్దగా అవసరం ఉండవండి. మనం ఎలాంటి గరం మసాలా పొడి వాడం కాబట్టి ఈ మాత్రం తీసుకుని చేసినా మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకుని కాస్త ఇలా ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే పొడుగా అడ్డంగా తరిగిన 6 పచ్చిమిరపకాయలని తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఈ మటర్ రైస్లో మొత్తం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని వాడుతున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలని కొంచెం తగ్గించి కారమైనా వాడొచ్చు. ఇవిలా కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. మనం ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయ్యి మెత్తబడితే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి కొంచెం కరివేపాకును, అలాగే ఉడికించి పక్కన పెట్టిన మటర్ని తీసుకోండి. అలాగే ఆలు ముక్కల్ని కూడా తీసుకొని వీటితో పాటే ఒక అర టీ స్పూన్ ఉప్పును తీసుకొని బాగా కలపండి. ఈ ఆయిల్లోనే మటర్ని అలాగే ఆలు ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా మంటను తక్కువగా పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టండి. దీంతో ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన ఆలు మటన్ మంచి రుచిగా ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకుని బాగా కలిపి ఉడికించి పక్కన పెట్టిన అన్నాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అన్నానికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ముందుగా మనం అర టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నాం కాబట్టి ఈ టైంలో ఒక టీ స్పూన్కి కొంచెం తక్కువ ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అది ఉప్పు నిండుగా తినేవారైతే 1.5 టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. మీకు ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ ఘాటుగా తెలియాలనుకుంటే ఈ టైంలో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడినైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి పిడికిడంత సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా పిండండి. మీకు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలనుకుంటే అరచెక్క వరకైనా పిండొచ్చు. ఇక్కడ నేనైతే లైట్గా టేస్ట్ తెలియడానికి ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మరొకసారి బాగా కలిపి పక్కకు తీసుకోవడమే. చూడండి, పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం హెల్దీ వేలో మంచి రుచిగా చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటుంటే పక్కన ఎలాంటి సైడ్ డిష్ లేకపోయినా కమ్మగా తినేయచ్చండి. అదే బాక్స్గా తీసుకుపోతున్నట్లయితే పక్కన కొంచెం పెరుగు రైతాన్ని పెట్టి పంపించామంటే హ్యాపీగా తినేస్తారు. సో సింపుల్ వేలో హెల్తీగా చేసుకున్న ఈ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.
థాంక్స్ ఫర్ వాచింగ్.